రోజు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంతో ఆరంభించినట్లయితే దినమంతా కూడా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. So we request you to be here on time, if possible at 6:25 every day morning. కనుక ప్రతిరోజు ఉదయం బెల్లు కొట్టలేదు కదా అనుకోకుండా 6:25కే వచ్చి మీరు కూర్చుంటే మంచిది. We know it's difficult for sisters to come from the other compound. వేరే అవతల కాంపౌండ్ నుండి సహోదరు రావటము కొంత కష్టమే మాకు తెలుసు. But still all of us have watches and we know the time. So you are requested to be here sharply at 6:25 tomorrow. అనేక మందికి వాచ్లు ఉంటున్నవి, సమయం తెలుసు కనుక రేపు ఉదయం నుంచి అయినా 6:25కే ఇక్కడ కూర్చోవాలి. And another important thing we want to tell you is this. మరొక ప్రాముఖ్యమైన సంగతి మీకు చెప్పకూర్చున్నది ఏమంటే, we have come to the youth camp to be met with the Lord, to be spoken to by the Lord. ప్రభుతో కలుసుకుని ఆయనతో సంభాషించినట్లుగా, ఆయన మనతో మాట్లాడినట్లుగా యూత్ క్యాంప్ కు వచ్చిన. There is no blessedness in life and there is no other fulfillment and purpose in life than to know him personally and also be in touch with him in day to day basis. వ్యక్తిగత జీవితంలో ఆయన ఎరుగుడు ద్వారా, అనుదిన జీవితంలో ఆయనతో సమీప సహవాసం కలిగినట్టు కంటే శ్రేష్టమైన జీవితంలో మరొకటి లేదు. It has pleased God to separate us from our everyday mundane duties and to bring us at his feet in this fashion so that we can meet with him. అనుదిన జీవితం యొక్క పనుల నుండి ఆయన మనల్ని తప్పించి ఈ దినాల్లో ఆయన కలుసుకున్నట్లుగా ఇక్కడ కూడి రావటం మనందరి విషయమై దేవుని సంకల్పమై ఉండెను. Our God doesn't compel anybody. మన దేవుడు ఎవరిని బలవంతము చేయడు. We have to do everything willingly. ప్రతిదీ కూడా ఇష్ట ప్రకారం చేయాలి. So come with a prayerful spirit. ప్రార్థన ఆత్మతో దేవుని సన్నిధికి రండి. As far as possible, please be afraid of talking to each other, joking, laughing, and as far as possible, even in your separate booths or wherever you stay, make it a point either to pray individually or pray as groups. సాధ్యమైనంత వరకు ఆవరణ ఉంటున్నప్పుడు ఇతరులతో మాట్లాడలో భయపడండి. అనవసరమైన హాస్యాస్పద మాటలు, ఒట్టొట్టి మాటలు కాకుండా బూత్స్ లో ఉన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన గడపండి. లేకపోతే మరి కొంతమందిని దగ్గర పెట్టుకుని వారితో ప్రార్థన చేస్తూ ఉండండి. We have not come here to increase our mental knowledge. మానసికమైన జ్ఞానాభ్యాసం చేసుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. We have primarily come here to see him, speak to him, the one who loved us and gave himself for us, and one who wants to bless us and have great and lofty purposes in our life. మనల్ని ప్రేమించి మన కొరకే ప్రాణమర్పించి మన కొరకే మన ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న ఆయన కలుసుకోవటానికి యూత్ క్యాంప్ మనం వచ్చిన. Preaching is not important, presence of the Lord is important. వాక్య బోధ ప్రాముఖ్యమైనది కాదు కానీ దేవుని సన్నిధానము ప్రాముఖ్యమైనది. One of the ways to bring down, to enjoy the loving and living presence of God is to be found in a prayerful spirit. దేవుని సన్నిధిలో ప్రేమగల అనేక సన్నిధానాన్ని మనం గమనించడానికి, తాకి చూడటానికి ప్రాముఖ్యమైనది ఏమంటే ప్రార్థన ఆత్మను మనం కలిగి ఉండుట. And now we are turning to our portion to the book of Psalms. ఇప్పుడు ఉదయకాలము కొరకై కీర్తనల గ్రంథం నుండి చదువుదాం. We are turning to Psalm 32. కీర్తనలు 32 చదువుదాం. We are reading the whole psalm responsively and prayerfully, please. ఈ కీర్తన అంతా కూడా మార్చి ప్రార్థనా పూర్వకంగా చదువుకుందాం. Psalm 32 we are reading responsively. కీర్తనలు 32 మార్చి చదువుదాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నా దాగు చోటు నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి.
Shall we look to the Lord for His grace? దేవుని కృప నిమిత్తమై ప్రభు వైపు చూద్దాం. Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, we come before Thy holy presence, uniting our hearts in worship, praises, thanksgiving and in adoration. ప్రేమ కలిగిన సజీవమైన మా యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనతో ఉదయకాలం నీ సన్నిధానములో సాగిలపడుచు ఉన్నాము. Loving Father, thank Thee for the wonderful songs we were enabled to sing together. మేము కలిసి పాడగలిగిన అద్భుతమైన కీర్తనలు బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాము. And the message and blessing they contain to our hearts. మా హృదయాలకి వర్తమానము వాటిలో ప్రతి ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నందుకై స్తోత్రాలు. Even now we turn to Thy word, Heavenly Father, beseeching Thee to speak to us. ఉదయకాలం ఈ వాక్యం వైపు మేము చూస్తుండగా మాతో మాట్లాడమని బ్రతిమలాడుచున్నామయ్యా. We pray, Heavenly Father, that Thy loving and living presence may be very close and real to each one of us individually. మీ ప్రేమ గల సజీవమైన సన్నిధానము మన ప్రతి వారికి వ్యక్తిగతంగా బహు సమీపంగా ఉండును గాక. Welcome everyone into Thy presence. Let none go away empty from Thy presence. మీ సన్నిధానంలో ప్రతి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఏ ఒక్కరు కూడా ఖాళీగా వట్టి చేతులతో వెళ్ళకుందురు గాక. Loving Heavenly Father, we pray that Thy word today may be individual to each one of us according to our deepest needs. మా అంతరంగ అక్కరల కొద్దిగా మీ వాక్యం నేడు మాలో ప్రతి వారికి వ్యక్తిగతంగా ఉండును గాక. Many of us have come with questions, with problems, and with great burden in our hearts, so that these things may be solved by Thee, spoken to by Thee. ప్రభువా, మీరు మాతో మాట్లాడాలని, మా సమస్యలు తీర్చాలని మీ సన్నిధానానికి అనేక ప్రశ్నలతో, అనేక భారములతో, అనేక కృంగుదలతో అనేక మంది వచ్చితిమి. Days and months and years are rolling by, but Lord, still we feel we have not come into Thy full purpose and inheritance. దినములు, మాసములు, సంవత్సరములు గడుస్తున్నవి అయినను మీ సంపూర్ణ స్వాస్థ్యంలోనికి ఇంకను మేము తీసుకుని రాబడకుండా ఉంటుంది. Even this morning, Heavenly Father, have mercy upon us and speak to us from Thy loving heart and from Thy throne. ఉదయకాలము మీ ప్రేమ గల హృదయములో నుండి, మీ కృపా సింహాసనం నుండి మాతో తేటగా మాట్లాడుము. We bring ourselves in this place under the victory of the sprinkling of the precious blood of the everlasting covenant, the blood of Lord Jesus Christ. మమ్మలను ఈ స్థలమంతటిని యేసు ప్రభు యొక్క విజయాత్సన కూడిన నిత్య నిబంధన రక్త ప్రోషణ తెచ్చుకుంటున్నాము. We rebuke and bind all the sin and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. హెచ్చించబడిన యేసుక్రీస్తు నామములో దృశ్యమైన అదృశ్యమైన శత్రు కార్యములన్నీ కూడా గద్దిస్తూ ఉంటున్నాము. We pray for both of us that Thou will keep us in Thy unction and grant us Thy utterance. మమ్మల్ని ఇద్దరిని మీ అభిషేకం కింద ఉంచి కావలసిన వాక్చాతుర్యం దయచేయమని వేడుకుంటున్నాము. Keep us conscious of Thy presence, receptive to Thy word and obedient to Thy voice. మీ సన్నిధానం యొక్క గమనిక, మీ వాక్యమును ప్రభు విధేయత, వాక్యం విని లోబట్టుకు ఈ కృప మాకు దయచేయము. We claim Jeremiah 23:29. ఇర్మియా 23:29 మేము కోరుకొంచున్నాం. Thy word may have all authority, clarity, simplicity and regality. మీ వాక్యం అధికారముతో నిర్మలంగా సామాన్యదానములో స్పష్టంగా మాకు వెల్లడి చేయబడును గాక. We give Thee all the glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్తమైన మహిమ మీకు ఆరోపించుకుంటూ హెచ్చించబడిన మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. The word psalm in the Hebrew language is Sefer Tehillim. హెబ్రీ భాషలో కీర్తన అనే పదానికి సఫేర్ తెగిలినే మాట ఉంది. And in the Latin language it is Psalmos. లాటిన్ భాషలో సాల్మోస్ అనే మాటది. And both of them put together they mean song of praises. ఈ రెండు కూడా కలిపి చెప్పినట్లయితే స్తుతి గీతము లేక స్తుతి కీర్తన అని అర్థం. Most of the psalms were sung in temple worship. అనేకమైన ఈ కీర్తనలు ఆ దైవారాధనలో పాడబడే పాటలు. And the redeemed children of Israel, they knew most of these psalms by heart. విమోచించబడిన ఇశ్రాయేలులకు ఈ కీర్తనలు అనేకము కంటతా వచ్చును. Not only they were used as hymns of praises, they were also used to teach and used to convey how we can come to Him with penitent heart. స్తుతి గీతములుగా వారు పాఠమే కాకుండా ఎలాగునా మరి యథార్థ హృదయముతో తగ్గింపుతో ఎలాగున దేవుని సన్నిధికి రావాలో వారికి నేర్పించబడుతుండేవి. There are 8 penitential psalms in 150 psalms. 150 కీర్తనలో ఇటువంటి కీర్తనలు 8 ఉంటున్నవి. That is the psalm of confession. ఒప్పుదలతో కూడిన కీర్తన. And we have to read Psalm 32 with Psalm 51.
32వ కీర్తనతో పాటు 51 కూడా చదవాలి. These two psalms speak about man's primary need. ఈ రెండు కీర్తనలు కూడా మానవుని యొక్క ప్రధానమైన అక్కర ఏంటో చెబుతుంటున్నవి. What is man's primary need? మానవుని యొక్క ప్రధానమైన అక్కర ఏమి? It is not food, clothing and shelter. అది ఆహారము, వస్త్రములు, గృహము కాదు. There is some other deeper need in every human being's life. ప్రతి మానవుని అంతరంగ హృదయంలో ఏదో కోరిక అవసరం ఉంది. If at all man should be happy, he should be happy at this present age of scientific advancements and technological advancement and progress. ఈ దినాన మరి లోకమంతా కూడా అధునాతకంగా ముందుకు పురోగమిస్తుండగా మానవుడు ఎలాగునా సంతోషంగా ఉండగలడో ఊహించండి. But man is the most miserable creature upon this earth. ఈ లోకములో మానవుడు ఎంతో దౌర్భాగ్యమైన జీవిగా ఉన్నాడు. It is not the advancement in other realm, but it is the inner man which is the cause of man's misery. బాహ్యంగా ఎంతో పురోగతి ఉన్నప్పుడు కూడా మానవుని అంతరంగంలో ఎంతో దౌర్భాగ్యత ఇమిడి ఉంటుంది. And the reason for the inner misery is guilty conscience. అంతరంగం యొక్క దౌర్భాగ్యత కారణం ఏంటంటే నేరము చేసేనన్న మనస్సాక్షి యొక్క సంగతియే. And if you want to get rid of this guilty conscience, we need two things. ఈ నేరం యొక్క మనస్సాక్షిని నుండి విడిపించబడాలంటే మనకు రెండు కావాలి. Forgiveness of our sin and cleansing of our sin. మన పాపం యొక్క క్షమాపణ, అవి కడిగి పవిత్రపరచబడుట, ఈ రెండు ప్రాధాన్యమైనవి. And a well-known verse which we may know, we find in 1 John chapter 1 and verse 9. మనందరి కంఠతో తెలిసిన వాక్య భాగము 1 యోహాను 1:9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. So the prerequisite for forgiveness and cleansing is confession of our sin to God. పాప క్షమాపణ కడిగి పవిత్రపరచబట్టాకి ప్రామాధాన్యమైనటువంటి దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకొనుట అవసరం ఉంది. And now we want to see answers for various questions regarding forgiveness and cleansing of sins and confession. పాప క్షమాపణ కడిగి పవిత్రపరచబడుట, మనం ఒప్పుకొనుట, దీని గురించి కొన్ని సంగతులను చూడగోచుంటున్నా. First of all, who should confess sin? మొట్టమొదట ఈ పాపాన్ని ఎవరు ఒప్పుకోవాలి? And as we have seen already, those who have guilty conscience. ఇప్పటికే చెప్పబడిన ప్రకారము ఎవరికైతే నేను నేరము చేశాను, పాపము చేసిననే మనస్సాక్షి ఉంటుందో అటువంటి వారు ఒప్పుకోవాలి. We may escape the jaws of justice, but the claws of conscience may be gnawing within us day and night, making our life very, very miserable and unbearable. న్యాయ విషయాల్లో అనాయకున మనము శిక్ష తప్పించుకోవచ్చు కానీ పాపం యొక్క శిక్ష అది బంధకాలు ఉంటుంది కనుక ఏమాత్రం దానిని తప్పించుకోలేము. In the United States of America, one man committed murder, and by bribing and doing various other things, he escaped justice. అమెరికా దేశంలో ఒక వ్యక్తి ఇతరుల్ని చంపినాడు. అయితే ఈ న్యాయ సంబంధమైన వారికి లంచం ఇచ్చి శిక్ష తప్పించుకున్నాడు. The court declared him not guilty. అయితే కోర్టు వారు చెప్పారు ఈ వ్యక్తి ఎవరిని చంపలేదని వారు ప్రకటన చేశారు. After 1 year, the same man came to the court and pleaded to be punished. ఒక సంవత్సరం తర్వాత అదే వ్యక్తి కోర్టుకు వెళ్ళి నన్ను శిక్షించండి బ్రతిమలాడాడు. Please give me punishment, I am the murderer. నేను చంపింది నేనే కనుక నాకు శిక్ష విధించమని ఆ వ్యక్తి ముందుకు వెళ్ళి చెప్పాడు. And they said, don't be mad, you are not mentally balanced, we believe, because already we declared that you are not guilty. వారు అన్నారు సంవత్సరం క్రితమే నీవు ఈ నరహత్య చేయలేదని మేము చెప్పినాము, నీకు పిచ్చి పట్టిందా, ఎందుకు వచ్చావు కోర్టుకు అన్నారు. And he said, you would have declared me to be not guilty, but my conscience is not allowing me to sleep or eat or do anything. This 1 year I have been very miserable. నేను చంపలేదని ఆనాడు మీరు తీర్మానం చేసినప్పుడు కూడా ఈ సంవత్సరం అంతటిగా నేనెంత దౌర్భాగ్యంగా నా మనస్సాక్షిలో గుర్చుబడి నెమ్మది లేకుండా ఉన్నాను, చంపింది నేనే చెప్పాడు. A little while ago in Dubai, a sister killed her own child. ఈ మధ్యన దుబాయ్ లో ఒక సహోదరి తన సొంత బిడ్డను చంపింది. And killed a child, put in a plastic bag and left it in the fridge. ప్లాస్టిక్ బ్యాగ్ లో చంపిన శవాన్ని పెట్టి రిఫ్రిజిరేటర్ లో పెట్టింది. And later on that crime was detected and she was taken to court. తర్వాత ఈ నేరము వారు ఎరిగినారు, ఆమెను కోర్టుకు తీసుకెళ్లారు.
And then the court Shariat people, they said she is not guilty because she was not mentally all right. కోర్టు వారు ఏం చెప్పారంటే చంపింది కానీ చంపిన నేరం ఆమె మీద లేదు, ఆమె మనసు సరిగా లేదు కనుక ఇలా చేసిందని చెప్పారు. But she pleaded in the court, no, I am the murderer of my own child. Please punish me, please punish me. కోర్టులో చెప్పింది నా బిడ్డను చంపింది నేనే, దయచేసి నన్ను శిక్షించండి అని కోర్టులో ఆమె బ్రతిమలాడింది. Every sin committed public or secret create a guilty conscience in the human heart. బహిరంగంగాని రహస్యంగాని మనము ఏ పాపము చేసినను అంతరంగ హృదయంలో మనము మనస్సాక్షి నేరము చేసినట్లుగా మన గద్దిస్తూ ఉంటాడు. As we know, this Psalm 32 and Psalm 51, they are psalms of King David. కీర్తనలు 32, కీర్తనలు 51 రెండు కూడా రాజైన దావీదు రాసిన కీర్తనలు మనకు తెలుసు. And he was trying to cover his sin for nearly a year. ఒక సంవత్సరం పాటు తన చేసిన పాపాన్ని కప్పుకోటానికి దావీదు ప్రయత్నిస్తున్నాడు. What happened to him in that period of 1 year? సంవత్సర కాలంలో ఆయనకి ఏమి సంభవించను? Psalm 32 verses 3 and 4. కీర్తనలు 32, 3, 4 వచనాలు. When I kept silence, my bones waxed old through my roaring all the day long. For day and night the hand was heavy upon me. My moisture is turned unto drought of summer. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. He thought he was the king and he could manipulate both justice and authority, and he could escape and he could be acting as though he had not done anything wrong. నేను రాజును గనుక ఎవరు నా మీద నేరము మోపలేరు, ఏ నేరమైనా నేను తప్పించుగలను అని రాజును దావీదు అనుకుంటూ వచ్చినాడు. But he finds that his own inner conscience was tearing him apart. అయితే తన అంతరంగములో మనస్సాక్షి ఆయన గద్దించు ఉండను. His bones were waxing old. ఆయన యొక్క ఎముకలు ఎంతగానో క్షీణించినవి అంటున్నాడు. Day and night the hand of holy God was pressing upon his soul. పరిశుద్ధమైన దేవుని యొక్క హస్తము దినదినము తన ప్రాణమును మీద బరువుగా ఒత్తుచు ఉండను. Like the fever heat of summer, day and night, he was within him having the great confusion and the great struggle. ఎండాకాలము మండు టెండ ఎలా ఉంటుందో ఆ ఎండ వేడితో హృదయంలో పుట్టుకొచ్చినట్లుగా ఎంతో వేదనతో పోరాటముతో ఆయన ఉండెను. We want to again see Psalm 51 and verse 3. కీర్తనలు 51, 3వ వచనం చూద్దాము. 51, 3. For I acknowledge my transgressions and my sin is ever before me. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. We could have managed to escape from the eyes of parents, loved ones and others, but our sin would be ever before us. తల్లిదండ్రుల నుండి, స్నేహితుల నుండి, ఇతరుల యొక్క సముఖము నుండి మన పాపము దాచుకోవచ్చు కానీ దేవుని ఎదుట ఎల్లప్పుడూ మన పాపం కనబడుతుంది. And beloved, these sins, whatever we commit, God's word is warning, though done in secret, one day these sins will bring us to public shame. ఎటువంటి పాపమైనను అది మనం రహస్యంగా చేసినను ఒక దినమున బహిరంగంగా మన అవమానపరచుట్లుగా అది తేటగా చేయబడును. No sin can be hidden. Every sin committed maybe in secret may bring us one day to public shame surely. ఏ పాపము దాచబడదు. ఎప్పుడు చేసిన పాపమైన ఒక్క దినమున నిశ్చయంగా బాహాటంగా బయటకు అది వెల్లడి చేయబడును, మనకు అవమానము తెచ్చును. Psalm 32 verse 23. 32వ కీర్తన, I'm sorry, not Psalm, Numbers. సంఖ్యాకాండం 32, 23. Numbers and chapter 32 verse 23 please. సంఖ్యాకాండము 32, 23వ వచనము. But if ye will not do so, behold, ye have sinned against the Lord, and be sure your sin will find you out. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. Not only they become public shame, before they become public shame, they have the guilty conscience produced in us. బహిరంగముగా అవమానముకు అప్పగించబడక మునుపుగా నేరము చేసిన మన సాక్షి చేత
గద్దించబడుతూ ఉంటాం. So such people should confess their sin. అటువంటి వారు వారి పాపమును ఒప్పుకోవాలి. And some of us may think, I don't have any guilty conscience. I know I do many things wrong, but nothing happening within me. మన అనేక మంది అనుకోవచ్చు, అనేక పాపాలు పొరపాటు చేస్తుంటాను, నాకేమీ జరగలేదు, ఇటువంటి నేరము కలిగిన మనస్సాక్షి నాలో ఏమీ లేదు అనుకుంటున్నావేమో. But we beseech you, beloved, better you pray to the Lord to give you that guilty conscience. సోదరుడా సోదరి, ఇటువంటి నేరం కలిగిన మనస్సాక్షి నాకు దయచేయమని దేవుని వేడుకొనమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నా. Many times people go on sinning and sinning and sinning, even the conscience has stopped speaking to them. ఈ మనస్సాక్షి వారితో మాట్లాడటం ఆపేసిన తర్వాత కూడా మాకేం జరగట్లేదని they keep on sinning. పాపం చేస్తూనే ఉంటూ ఉంటారు. And that is why the conscience also become numb. దానికనే వారి మనస్సాక్షి మాట్లాడకుండా మౌనముగా ఉన్నాడు. And those of us, we know that we are living a very, very sinful life, but we don't have a guilty conscience. We have to cry to God to have that guilty conscience. అనేక మంది పాప జీవితం జీవిస్తుంటున్నాము, ఆయనను నేరము చేసిన మనస్సాక్షి లేదు కనుక దాని కొరకే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. Then those of us who have the guilty conscience because of our sinful life, మన పాప జీవితం బట్టి ఎవరికైతే ఇటువంటి నేరరూపం కలిగిన మనస్సాక్షి ఉందో, the second question, whom to confess? రెండవ ప్రశ్న ఏమంటే ఎవరి ఎదుట ఒప్పుకోవాలి? Whether I have to confess to my parents or to my superiors? లేక అధికారులకు ఒప్పుకోవాలా? Every sin man commits is against his God. మానవుడు చేసిన ప్రతి పాపం కూడా మొట్టమొదట దేవునికి విరోధంగా చేసిన పాపం అది. Again we want to refer to Psalm 51. కీర్తనలు 51 మరలా చూడబోతున్నాం. And verse 4. 4వ వచనము. Psalm 51 and verse 4 please. 51:4. Against thee only have I sinned and done this evil in thy sight, that thou mightest be justified when thou speakest and be clear when thou judgest. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను, కావున ఆజ్ఞించినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. David did not say, I have sinned against Bathsheba. నేను బెత్షెబాకు వ్యతిరేకంగా పాపం చేశానని దావీదు చెప్పట్లేదు. Or ఊరియాకు వ్యతిరేకంగా చేశానంటలేదు. But he said, I have sinned against thee and thee only. ఓ దేవా, నీకే విరోధముగా నీకు విరోధంగా పాపం చేశానంటున్నాడు. Every sin we commit is against the holy God. మనం చేసిన ప్రతి పాపము కూడా పరిశుద్ధ దేవునికి విరోధంగా చేసిన పాపం అది. Every time we commit sin, we are just showing our fist against God and say, oh God, I rebel against your holiness and I sin against thee. దేవుని సన్నిధిలో ప్రభువా నీకు విరోధంగా నేను పాపం చేశానని ఈ చేయి ముడుచుకున్నట్టుగా ప్రభువా నీకు విరోధంగా నేనే పాపం చేశానని చెప్పాలా? No. Every time we sin, మనం చేసిన ప్రతి పాపం సమయం కూడా it is truly as though we are showing our fist against the face of God. దేవుని ముఖం ఎదుట ఈ గుప్పెట పట్టుకుని చెప్పినట్టుగా ఉంటున్నా. Oh God, please look at me. You have given me all the holy things, but I rebel against you. I choose to sin against you. పరిశుద్ధమైన దేవా, పరిశుద్ధమైన నాకు అనుగ్రహించినావు, అయితే పాపము చేయనట్లుగా నేను దీన్ని ఏర్పాటు చేసుకున్నాను, నీకు విరోధంగా తిరుగుబాటు చేసినని చెప్తున్నా. Hence the confession first be made unto God. కనుక దేవునికి మన యొక్క మనవి మనం ఒప్పుకొనవలసిన వారిగా ఉంటున్నా. And it should be made like that. ఇలాగ మనము ఒప్పుకోవాలి. Psalm 32 verse 5. 32వ కీర్తన 5వ వచనము. I acknowledge my sin unto thee, and mine iniquity have I not hid. I said, I will confess my transgression unto the Lord, and thou forgavest the iniquity of my sin. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించున్నావు. Thirdly, మూడవది, why we should confess our sins to him. ఎందుకు మన పాపములు ఆయన ఎదుట ఒప్పుకోవాలి? Is it not true I am better than many people? అనేకుల కంటే నేను శ్రేష్ఠురాలు కానా? Look at that boy, he is worse than me, but he is coolly walking off, acting as though nothing has happened to him. ఆయన చూడండి, నాకంటే దుష్టుడు, ఆయన ఏ పాపం చేయనట్లుగా చక్కగా వెళ్ళిపోతున్నాడు కదా. And look at this girl whom I know about her secret life. She is useless, but she is quite happy. ఈమె చూడండి, ఆమె రహస్య జీవితము, చెడిపోయిన జీవితం నాకు తెలుసు, అయితే ఏమి చేయనట్లుగానే సంతోషంగా తిరుగుతుంది. When I am surrounded by so many hypocrites,
then why should I confess? I am better than anybody, everybody. నాకంటే అనేక మంది నా చుట్టూ వేషధారులు ఉన్నారు కదా, నేను వారికంటే యోగ్యుడిని శ్రేష్ఠుని కదా, నేను ఎందుకు ఒప్పుకోవాలి అనుకుంటా. The question is not how sinful you are. The question is we are having a sinful nature, and by which we have become contrary to the holiness of God and become his enemies. ఎంత పాపమో అది కాదు గాని మనలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి ఆయన విరోధంగా ఆయనకి శత్రులుగా మనం ఉంటున్నాం. Again we are turning to Psalm 51. కీర్తనలు 51 మరలా చూడండి. We are turning to verse 5. 51 వచనం. Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. It is not our Christian birth or any other birth. మన క్రైస్తవ జన్మ గానిక ఎక్కడ పుట్టిన జన్మైనా కావచ్చు, అది కాదు గాని We may have very good moral and spiritual and religious parentage. ఎటువంటి నైతికమైన మత సంబంధమైన శ్రేష్టమైన కుటుంబంలో మనం జన్మించి ఉండవచ్చును. And it doesn't matter how we were brought up, in what strict training. ఎంత ఖచ్చితంగా తర్ఫీదులో క్రమశిక్షణ వారు పెంచినప్పుడు కూడా But we were born with a sinful nature. పాప స్వభావంతోనే మనము జన్మించాం. That is why our actions are sinful. కనుక మన క్రియలన్నీ కూడా పాప సంబంధమైనవి. And some people would have sinned more than us. కొంతమంది మనకంటే ఎక్కువగా పాపం చేసి ఉండవచ్చు. If we were given the same opportunities, we would have sinned more than them. ఈ అవకాశాలు మనకు దొరుకుంటే వారికంటే ఎక్కువగా పాపం చేసి చెడిపోయి ఉండేవారు. One great man of God said, ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, none of us is better than anybody else. మనలో ఎవరము కూడా ఇతరుల కంటే శ్రేష్ఠులము కాము. Having given the right chances at the right time, we would sin again and again. తగిన సమయంలో తగిన అవకాశాలు మనకు లభించి ఉంటే మాటి మాటికి మనం ఎక్కువగా పాపం చేసి ఉండేవారమే. So by nature we are sinful, and that is why we have sin and we have to confess our sins to him. స్వభావ సిద్ధంగా మనము పాపాత్ములు గనుక మన పాపాన్ని ఇతరులు దేవుని ఎదుట ఒప్పుకోవాల్సిన వారు ఉన్నా. I always used to ask one question. ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతుంటాను. We call a dog a dog. కుక్కని కుక్క అని పిలుస్తాం కదా. And we call a dog just because it barks, or because it barks it is a dog. అది మురుగుతుంది కనుక కుక్క అని పిలుస్తున్నామా, లేక కుక్క కనుక మురుగుతుంది అనుకుంటున్నామా? And just tell me the answer. మీరే జవాబు చెప్పండి. Dog is a dog because it barks, or because it is a dog it barks? మురుగుతుంది కనుక కుక్క అంటున్నామా, కుక్క కనుక మురుగుచూ ఉంది అనుకుంటున్నామా? Yes. Perhaps many of you would have heard me before again and again. మాట ఇదివరకు నా మాటలు విన్నారో లేకపోతే మాకంటే ఎక్కువ మీకు తెలుసో మరి. No. Anyhow, whatever it is. So beloved, now you got the right answer. Because he is a dog, he barks. అది కుక్క గనుక మురుగుచున్నది సరైన జవాబే చెప్పారు. Because there is a sinful nature within me, I sin. నా అంతరంగంలో పాప స్వభావం ఇమిడి ఉంది గనుక నేను పాపం చేయుచున్నాను. So none of us are exempted. గనుక మనలో ఎవరము కూడా మినహాయించబడలేదు. The first prayer that should escape out of an individual life to God is found in Luke's Gospel chapter 18 and verse 13. లూకాసు వార్త 18:13లో మరి పాపం చేసిన వాని యొక్క మొట్ట ప్రార్థన బయలువెళ్తుంది. Any human being, ఏ మానవుడైనను the first prayer to God should be Luke 18:13. లూకా 13:8 మొట్టమొదటి ప్రార్థనగా పాపం చేసిన వాని ప్రార్థనగా ఉండాలి. Lord, be merciful unto me, a sinner. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము. Have you prayed that prayer any time in your life? నీ జీవితంలో ఎన్నడైనా ఇటువంటి ప్రార్థన చేసావా? That should be the first prayer to God after we are born. జన్మించిన తర్వాత మన ప్రార్థనలో ఇది మొట్టమొదటి ప్రార్థనగా ఉండాలి. Whoever we may be, మనము ఎవరమైనను, Lord, be merciful unto me, a sinner. ప్రభువా పాపినైన నన్ను కరుణించుము. I don't come before thee as a saint or as a moral person. పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా నీ ఎదుటకి నేను రావట్లేదయ్యా. I come before thee as a sinner. పాపిగానే నీ ఎదుట నేను కనబడుచున్నాను. Have mercy upon me. నన్ను కరుణించుము నాయనా. We thank God for the wonderful theme he has given us for this youth camp in 2006. 2006వ సంవత్సరంలో యూత్ క్యాంప్ కొరకై శ్రేష్టమైన ఈ యొక్క థీమ్ దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. More than conquerors. అన్నిటికంటే జయశాలుగా ఉన్నాం. And we cannot conquer anything anywhere unless we conquer within. అంతరంగమును మనం జయిస్తేనే గాని ఇంకా లోకంలో ఎక్కడ ఏది జయించలేము. If we want to be conquerors, it starts in the first step of confession of our unworthiness, of our sinfulness, of our corruptness, of our rebellion before God. జయశాలుగా ఉండాలంటే అంతరంగంలో ఎంత చెడిపోయామో పాపులమో తిరుగుబాటు చేయవారమో దేవుని సన్నిధిలో దీన్ని ముందు ఒప్పుకోవాలి. ఎలాగ ఒప్పుకోవాలి? It is not number one conditional confession. ఇదేదో షరతుతో కూడిన ఒప్పుదల కాదు. Lord, if
I have sinned. ప్రభువా నేను పాపము చేసి ఉంటే. And some people, they make their confession like this. కొంతమంది ఇటువంటి ప్రార్థన విచిత్రంగా చేస్తారు. Lord, you know how sincere I am. ప్రభువా నేను ఎంత యథార్థవంతుడో నీకు తెలుసు కదా. And what desire I have to live a holy life. పరిశుద్ధ జీవితం జీవించాలని ఎంత కోరిక ఉందో మీకు తెలుసు కదా. But Lord, Lord, because the situation like that was brought into my life, I had to sin. కానీ ప్రభువా ఇటువంటి పరిస్థితులను బట్టి ఇటువంటి తొందరపాట్లను బట్టి నేను పాపం చేయవలసి వచ్చింది. These ifs and buts should not be in our condition. It is not conditional. చేసి ఉంటే కానీ ఇటువంటి షరతులు మన ప్రార్థన మాటల్లో ఉండకూడదు. One sister wrote a letter to a preacher. ఒక సహోదరి ఒక బోధకుడికి ఇలాగ ఉత్తరం రాసింది. I am falling into sin again and again. మాటికి పాపంలో పడిపోతున్నానండి. I don't want to mention the sin. ఆ పాపం ఏంటో మీకు చెప్పను. And she mentioned the sin to the preacher. I am sinning in this sin. ఈ పాపం చేస్తూ ఉన్నానని బోధకుడికి ఎత్తి రాసింది. But God understands. అయితే దేవుడు గ్రహిస్తున్నాడు. And that brother wrote back to the sister. సోదరికి సోదరుడు తిరిగి రాసినాడు. God never understands. దేవుడు ఎన్నడూ వీటిని గ్రహించడు. There is no excuse for falling into any sin. మాటికి పాపంలో పడిపోతున్నానని చెప్తున్నావు, దీనికి ఏమి మినహాయింపు నీకు లేదు. So confession of sin is not conditional. కనుక ఒప్పుదల చేసేది షరతుతో కూడింది కాదు. And beloved, we find in Psalm 51, Psalm 32, the confession of sin, there is no conditional confession. 51వ కీర్తనలో 32వ కీర్తనలో ఒప్పుదలతో కూడిన ప్రార్థన షరతులు ఉన్న ప్రార్థన కాదు. Secondly, it should not be communal. రెండవదిగా మరి Communal means taking as a group. ఒక గుంపుగా చేసేది కాదు. And some people when they confess, కొంతమంది వారి పాపం ఒప్పుకున్నప్పుడు, Lord, we have told lies. ప్రభువా మేము అబద్ధాలు చెప్పాం. And we have done very wickedly. మేము దుష్టులంగా ప్రవర్తించాం. And have mercy upon us. మమ్మల్ని అందరిని కనికరించు. We, us. మేము మాకు అంటారు. It is not communal, it is individual. ఇతరులతో కలిపి చెప్పడం కాదు, వ్యక్తిగతంగా నీవు నీ నోటితో చెప్పాలి. And if you want to gather others around you when you confess sin, that confession is not confession, it is hypocrisy. ఈ పాపం ఒప్పుకున్నప్పుడు ఇతరులతో కూడా దీంతో జడ్జ్ చేయాలన్నప్పుడు అది ఒప్పుదల కాదు, అది ఎంత మోసపూరితమైనది. If you find Psalm 51 and Psalm 32, I, my, the personal pronouns are there. కీర్తనలు 51 కీర్తన 32లో నేను, నా పాపము, నేను అంటున్నాడు ఆయన. And thirdly, it is not ceremonial. మూడవదిగా ఇదేదో ఒక ఉత్సవం లాగా చేసేది కాదు. Many people they confess their sins. అనేక మంది వారి పాపములు ఒప్పుకుంటారు. But they confess their sins with a wonderful color. అద్భుతమైన రంగులు పూస్తారు దానికి. Lord, please forgive me this failure. ప్రభువా ఈ పతనాన్ని నన్ను క్షమించు నాయనా. Lord, I know that you know my weakness. నా బలహీనత మీకు తెలుసని నాకు తెలుసు. Failure, weakness, బలహీనత, ఈ తప్పు ఒప్పుదల, పడిపోవటము. And then people also use the word slip. Lord, I have slipped. ప్రభువా నేను జారి పడిపోయినా ప్రభువా. That means almost indirectly blaming God. ఇంకా చెప్పాలంటే నేను జారి పడిపోయిన నీ వల్ల ప్రభువా చెప్పడం. Why didn't you allow me to go to those slippery places? ఎందుకు జారిపోయే స్థలానికి నన్ను తీసుకువెళ్ళవని దేవుని మీద భారం వేస్తుంటాం. So you allowed me to go to the slippery places, so I slipped. జారిపోయే స్థలానికి నన్ను నడిపించావు, నేను జారిపడ్డాను. And that is not the confession. ఇటువంటి ఒప్పుదల నిజమైన ఒప్పుదల కాదు. Some brother said, ఒక సోదరుడు అన్నాడు, when we want to confess our sins, మన పాపములు మనం ఒప్పుకోవాలని కోరినప్పుడు some of us put our sin on a silken cushion. మనలో కొంతమంది ఈ పాపాల్ని సిల్క్ కుషన్ మీద వాటి మీద పెడుతుంటాం. Cover it with a velvet covering. చక్కటి బట్టతో దాన్ని వెల్వెట్ బట్టతో కప్పుతూ ఉంటాం. And carry it on a golden plate and present it before God. ఒక బంగారపు ప్లేట్ లో పెట్టి బహుమానంగా దేవుని దగ్గర తీసుకెళ్తుంటాం. This is not confession. ఇటువంటి ఒప్పుదల కానే కాదు. You can see the heart-rending confession of David in Psalm 32, Psalm 51. కీర్తనలు 32, కీర్తనలు 51లో ఎంతో హృదయం చీల్చుకుని దావీదు చేస్తున్న ఒప్పుదల చూడండి. And that should be, beloved, in humility. అది దీనత్వంతో చేసే ప్రార్థనగా ఉండాలి. That should be in first person pronoun. మరి మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దాన్ని మనం చెప్పాలి. And that should be without any coloring and exactly, Lord, this is a sin I have sinned. ఏ రంగు పూయకుండా, ఎవరిని నిందించకుండా, ప్రభువా నేను చేసిన పాపం ఇది అని చెప్పాలి. One sister came to a brother. ఒక సహోదరుని యొద్దకు వచ్చి చెప్పింది. She said,
brother, kindly pray for me. సోదరుడా నా కొరకే ప్రార్థించు. What should I pray for you? ఎందుకు ప్రార్థించాలమ్మా? Now, I have a weakness. నాకు ఒక బలహీనత ఉందండి. I have the weakness of exaggeration. నేను ఉన్నదాన్ని ఇంకెక్కువగా చెప్పే బలహీనత నాకు. So please pray for me. I may get victory over this exaggeration, this weakness. ఉన్నది లేనట్టుగా లేదు ఉన్నట్టుగా చెప్పే బలహీనత నాకుంది. నా కొరకు మీరు ప్రార్థించమని చెప్పింది. And the brother looked at her seriously and said, ఎంతో తీవ్రంగా సహోదరుడు ఆమె వైపు చూశాడు. Sister, unless you confess to God that he should deliver you from the sin of telling lies, you will not get victory. ప్రభువా, అబద్ధం చేసే పాపము నాలో ఉందని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటేనే కానీ లేకపోతే దీని మీద నీకు విజయం రాదని చెప్పాడు. Not call it exaggeration, it is lie. మరి అది ఎక్కువగా చెప్పడం కాదు, అది అబద్ధం అసలు. And not tell it is weakness, it is sin. అది బలహీనత కాదు, అది పాపము. So we should know how we should confess our sin. కనుక మన పాపము ఎలాగ ఒప్పుకోవాలో మనం ఎరిగి ఉండాలి. And beloved, that is how our confession should be. ఈ మన ఒప్పుదల ఇలాగ ఉండాలి. And also it should be in humility, we told. అయితే ఎంత దీనత్వంతో విధేయతతో దీన్ని ఒప్పుకోవాలి. Not only we confess in first person, మరి వ్యక్తిగతంగా నేను చేసిన ఒప్పుకోవడం కాకుండా we bring out before God the full horribleness of our sin. మన ఘోరమైన పాపమును ఎంతో యథార్థతతో దేవుని సన్నిధికి తీసుకురావాలి. And Psalm 51 is a wonderful confession. కీర్తన 51 ఎంతో శ్రేష్టమైన ఒప్పుదలతో కూడిన కీర్తన. Verse 1, మొదటి వచనం, last part. రెండో భాగం, చివరి భాగం. Blot out my transgression. నా అతిక్రమములను తుడిచివేయము. Blot means removal of debt. తుడిచివేయటం అంటే సంపూర్ణంగా మాపు చేయటం. Debt, that is removing our debt. మన యొక్క రుణము తీసివేయటం. And beloved, when we become a debtor to somebody, ఎవరికైనా మనం రుణస్తులుగా అప్పు ఉంటే we can never be peaceful. మనకి అసలు నెమ్మదే ఉండదు. Fear would grip our heart. ఎల్లప్పుడు మన హృదయంలో భయం ఉంటుంది. That is what happens when someone sins. ఎవరైనా పాపం చేస్తే ఇలాగనే జరుగును. Like the debtor's heart, it is full of fear. అప్పు తీసుకునే వారి హృదయంలో ఎట్లు భయం ఉంటుందో అలాగే ఉంటును. And that is why he said, Lord, blot or remove my debt. కనుకనే నా అతిక్రమములు లేక నా రుణములు సంపదకు తుడిచివేయమంటున్నాడు. Then he uses the word transgression. తర్వాత అతిక్రమం అనే మాట వాడుతున్నాడు. It is a Hebrew word, pesha. హెబ్రీ భాషలో పేషా అనే మాట ఇది. The meaning of the word is rebellion ఈ మాటకు అర్థం ఏమంటే తిరుగుబాటు చేయుట or revolt. తిరుగుబాటు చేయుట. What is David telling here? దావీదు ఏం చెప్తున్నాడు ఇక్కడ? Lord, I have revolted against thee, I have rebelled against thee, and I am a rebel. ప్రభువా, నేను పాపం చేయడం ద్వారా నీకు విరోధంగా తిరుగుబాటు చేసినాను, నేను తిరుగుబాటు చేసిన వాడును అంటున్నాడు. And I have become a debtor. నేను రుణస్తుడను, నీకు రుణపడి ఉన్నాను. Then when we go to verse 2 of Psalm 51, కీర్తన 51:2 చూస్తే, Lord, wash me thoroughly from mine iniquity. నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము. The word wash means, Lord, clean up. కడుగుటం అంటే సంపూర్ణంగా శుభ్రం చేయము. And I have dirtied myself. నన్ను నేనే మురికి చేసుకున్నాను. People who are dirty, they are very, very shy. ఎవరైతే మురికి చేసుకుంటారో వారు సిగ్గు కలిగి ఉంటారు. Some of them are so dirty that they are not having any shyness. They carry on with their dirty life. కొంతమంది ఎంత మురికి చేస్తున్నారంటే అది ఏ మాత్రం కూడా తెలుసుకోకుండా అలాగనే మురికి జీవితంతో కొనసాగుతున్నారు. Like the pig. పంది వంటి స్వభావం. And like the man on the street. మరి రోడ్డులో తిరిగే వ్యక్తిలాగా. But here David is crying. దావీదు కేక వేస్తున్నాడు. Lord, you have blessed me. నన్ను దీవించవయ్యా. And you have blessed me spiritually and also even materially. ఆత్మీయంగా భూ సంబంధంగా బహుగా దీవించావు. But Lord, I have dirtied my life. అయితే నా జీవితాన్ని నేనే మురికి చేసుకున్నాను. I am ashamed to look at thy face. నీ ముఖాన్ని చూడటానికి కూడా నేను నాకు సిగ్గు వేస్తుందయ్యా. You see how he is calling God? దేవుని ఎలాగ పిలుస్తున్నాడో చూడండి. In verse 1 of Psalm 51. కీర్తనలు 51 మొదటి వచనంలో, have mercy upon me, O God. దేవా నన్ను కరుణింపుము. He cannot say my God. నా దేవా అంటలేదు. He said, O God. ఓ దేవా అంటున్నాడు. What had become you, what had happened to you, ఏమైంది David? ఇప్పుడు? And he is telling, no, I cannot call him as my God because I am dirty. నేను మురికిగా ఉన్నాను కనుక నా దేవా అని పిలవటానికి ధైర్యం లేదు. I can only call him O God. ఓ దేవా అని మాత్రమే పిలవగలను. Lord Jesus Christ on the cross, కలువరి శిలువ మీద యేసు క్రీస్తు ప్రభువు because he bore our sins, he could cry, my God, why hast thou forsaken me? మన పాపములు ఆయన కలువరి శిలువలో తన దేహం మీద భరించాడు కనుక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ప్రార్థించాడు. When your sin and my sin was upon him,
He lost the fellowship of the Father, but he did not lose the status of being holy. నీ పాపము నా పాపము ఆయన మీద మోపబడినప్పుడు తండ్రితో సహవాసం కోల్పోయాడు గాని పరిశుద్ధతనే మాత్రం కూడా కోల్పోలేదు. He could call bravely, my God. నా దేవాని ధైర్యంగా చెప్పగలిగినాడు. Oh David, the sweet psalmist of Israel, you followed the flock, God chose you, God called you, God exalted you. What happened to you? You are calling him, oh God, is he not your God? Can't you call him my God? దావీదు ఎంతో రమ్యమైన కీర్తనకాడు, దేవుని చేత ఏర్పరచుకోబడినవాడు, దేవుడు హృదయానుసారుడు. అటువంటి వ్యక్తి నా దేవాన్ని పిలవకుండా దేవాని ఎందుకు పిలుస్తున్నాడు? No, I am dirty. నేను మురికైపోయినాను. That is why he says, wash me. కనుకనే నన్ను కడుగుము అంటున్నాడు. Then the word iniquity he uses. తర్వాత ఆయన అతిక్రమణ వాడుతున్నాడు. That is the Hebrew word avon. హెబ్రీ భాషలో అవోన్ అనే మాట అది. It is better to know the root word. దాని యొక్క ప్రాముఖ్యమైన మాట గ్రహించడం మంచిది. And this root word gives us the meaning, Lord, I have become crooked and perverse. దీని అర్థం ఏమంటే, ప్రభువా నేను ఎంతో మరి నా హృదయం చెడిపోయింది, వంకర వంటి సరిగా లేనివాడును, తిన్నగా లేనివాడును. I am not straight, I have become crooked. నేను తిన్నగా లేను, వంకరగా ఉన్నాను. To hide my sin of adultery, నా వ్యభిచార పాపము కప్పుకోటానికి I plan to murder. నేను ఇతరులు చంపడానికి ప్రయత్నించాను. And to hide this sin of murder, ఈ యొక్క చంపబడిన ఈ పాపాన్ని కప్పటానికి I have used the camouflage of Joab and the warfare. యోవాబుని యుద్ధాన్ని దాన్ని నేను సిద్ధపరచుకున్నాను. And Lord, I am a crooked fellow. నేను ఎంతో వంకరి వాడను ప్రభువా. Instead of accepting my sin, repenting and turning away from it and turning to thee, I have become crooked and more crooked and crooked because, Lord, I avoided confessing my sin. నా పాపం ఒప్పుకుని నీ సన్నిధికి వచ్చే బదులు నేను ఎంతో వంకరగా ఉంటూ నా పాపము కప్పుకున్నాను, ఒప్పుకోకుండా ఉంటూ ఉన్నాను. And then we find the third word he is using in verse 2 of Psalm 51. కీర్తనలు 51 రెండవ వచనంలో ఆయన వాడిన మూడవ పదము, He is crying for cleansing of his sin. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు, కడుగుము అంటున్నాడు. The Hebrew word cleanse here is koto. హెబ్రీ భాష కడగటం అనే మాటకు కోతు అని అర్థము. That means, Lord, heal me. ప్రభువా నన్ను స్వస్థపరచుమని. My sin is like leprosy. నా పాపము ఎంతో మరి చెడిపోయిన యొక్క కుష్ఠరోగం వంటిది. It is like an obnoxious, terrible disease. ఎంత భయంకరమైన అంటువ్యాధి వంటిది. So Lord, heal me of this disease. ప్రభువా ఇటువంటి ఘోరమైన వ్యాధి నుండి నన్ను స్వస్థపరచుమంటున్నాడు. Then the word sin he uses. తర్వాత పాపం అనే మాట వాడుచున్నాడు. Sin means missing the mark. పాపం అంటే ఆ యొక్క గురిని పోగొట్టుకుంటా. Lord, I have missed the goal, missed the fulfillment and missed the mark, high and lofty purpose you had for me. నా కొరకే మీకున్న ఉన్నతమైన ఉద్దేశాలు, ఆ గురిని నేను తప్పిపోయినాను, పోగొట్టుకున్నాను ప్రభువా. I have always said and I have seen also in this short life of mine, this is true. నా యొక్క స్వల్పమైన జీవిత కాలంలో నేది సత్యంగా నేను చెప్పినాను, నేను గ్రహించాను కూడా. And beloved, I have seen and and it is true also. నేను చూచినాను, ఇది సత్యమని ఎరిగినాను కూడా. God had great plans for some people's lives. కొంతమంది జీవితాల కొరకే దేవునికి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. Because they continue to live in sin. ఎందుకంటే వారు నిరంతరం పాపంలో జీవించి కొనసాగారు కనుక God could not fulfill his purpose. తన సంకల్పాలు వారి జీవితంలో దేవుడు నెరవేర్చలేకపోయాడు. I used to say like this. ఇలాగ చెప్పేవాడును, God would have wanted you to be the manager of a company. ఒక కంపెనీలో దేవుడు నిన్ను మేనేజర్ గా ఉండాలని కోరి ఉంటాడు. But because of your continual sinning, not confessing, forsaking, oh, you will land up as the peon in that company. నిరంతరం నువ్వు పాపం చేస్తూనే ఉన్నావు, పాపం ఒప్పుకోలేదు, దాని నుండి బయటపడలేదు కనుక అదే కంపెనీలో నువ్వు ప్యూన్ అయినావు. God's desire is not that you should be a peon. ప్యూర్ గా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరలేదు, మనం సూచించలేదు. He had a high mark, high goal. మన కొరకై ఉన్నతమైన కోరిక, మక్కువ, గురి కలిగి ఉన్నాడు. But you have lost it because of your sin. మనలో ఉన్న పాపాన్ని బట్టి ఆ గురిని పోగొట్టుకున్నా. David knew it. ఈ సంగతి దావీదుకు తెలుసు. His crown would not last, his throne would not linger if he continue in sin. ఆయన పాపంలో కొనసాగినట్లయితే ఆయన యొక్క కిరీటము, ఆయన సింహాసనము నిలిచి ఉండేది కాదు. And that is why he was crying, Lord, I have missed the mark you have set for me. కనుక నా నిమిత్తమై ఏమైతే గురి కలిగి ఉన్నావో దాన్ని నేను కోల్పోతుని, తప్పిపోతున్నట్టున్నాడు. God wants you to be the head and not the tail. నీవు శిరస్సుగా ఉండాలి గాని తోకగా ఉండాలని దేవుడు కోరట్లేదు. He has great purpose for every one of you.
కూర్చున్న ప్రతి వారి విషయమై దేవునికి ఎంతో ఉన్నతమైన సంకల్పము ప్రణాళిక ఉంది దేవునికి. Who can stop me from getting those high, lofty goal, purpose being fulfilled in my life? నా జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన సంకల్పాలు నెరవేర్చబడకుండా ఎవరు ఆపు చేయగలరు? It is my sin, అది నా పాపమే, which I refuse to confess, which I refuse to forsake. ఒప్పుకోటానికి నిరాకరిస్తున్నాను, తిరస్కరిస్తున్నాను. దాని అదే కారణమంతా. I want to continue to have some pleasure out of it, momentary pleasure, secret pleasure. తాత్కాలికమైన క్షణకాలం ఉండే రహస్యమైన ఈ పాపంలో ఇంకను కొంతకాలం కొనసాగాలని దాచుకుంటున్నాను. I want some profit in continuing in that ఈ sin. పాపంలో కొనసాగుట్లో కొంత లాభం పొందాలని కోరుచున్నాను. Pleasing people. ఇతరులని మనుషులు సంతోషపెట్టే పాపము. Oh, be careful. God's purpose, great purpose will be thwarted. దేవుని సంకల్పాలు, ఉన్నతమైన సంకల్పాలు ఎటువంటివో ఆలోచించు. And Jeremiah 5:25. ఇర్మియా 5:25. Your iniquities have turned away these things, and your sins have withholden good things from you. 5:25 మీ దోషములు వాటి క్రమము తప్పించును, మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణములు. And fifthly, ఐదవది our confession should be final. మన ఒప్పుదల అది మరి సంపూర్ణంగా చివరిగా తుదిమట్టుగా ఉండాలి. It is not conditional. అది షరతుతో కూడింది కాదు. It is not communal. అది అందరితో పాటు చేసేది కాదు. It is not ceremonial. అది ఏదో ఉత్సవంగా చేసేది కాదు. And it is done in humility. అది ఎంతో దినత్వంతో చేసేది. And it is final. అది తుది మట్టుకు ఉండేదిగా ఉండాలి. If you turn to Proverbs and chapter 28 and verse 13, సామెతలు 28:13 చూస్తే a very familiar verse. మనందరూ బాగా తెలిసిన వాక్యం All ఇది. of us should know it by heart. కంఠస్థం చేయవలసిన వాక్యం ఇది. He that covereth his sin shall not prosper, but whoso confesseth and forsaketh them shall have mercy. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. What do we mean by final? మరి తుది మట్టు కంటే ఏమి? Final means beyond this I will not go. I stop. I forsake my sinning. తుది మట్టు కంటే ఇంతవరకే, ఇంకా ముందుకు సాగను, నా పాపం ఒప్పుకుంటాను, పూర్తిగా విడిచిపెట్టేస్తాను. David never sinned the same sin again. That is why he became a man after God's own heart. ఒకసారి చేసిన పాపాన్ని ఆయన మరలా చేయలేదు కనుకనే దేవుని హృదయానుసారైన వ్యక్తి దావీదు అయ్యాడు. I have heard some people telling me like this. కొంతమంది నాతో ఇలా చెప్పడం విన్నాను. David did so many things, దావీదు ఎన్నో చేశాడు, but still God can overlook his sins and say that he is the man of his own heart. అయినను దేవుడు దావీదుని చూచి చూడనట్టు ఊరుకున్నాడు. చివరికి మంచిగా దేవుడు హృదయానుసారైన బిరుదిచ్చాడు. You're mistaken, my friend. నా స్నేహితుడా, నువ్వు పొరపాటుగా గ్రహించావు. David, of course, he sinned, but never he continued in sin. He forsook that sin. దేవుడు పాపం చేసిన మాట నిజమే, పాపంలో కొనసాగలేదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు. I didn't want to take this portion for our family prayer, మరి కుటుంబ ప్రార్థనకి ఎందుకు నేను తీసుకోవాల్సి వచ్చింది? and I didn't want to take, ఏర్పరచుకోలేదు, but God wanted me to take it. దీన్ని తీసుకోవాలని దేవుడే చెప్పాడు. There are certainly someone struggling with your sinful life, మనలో కొంతమంది నిశ్చయంగా పాప జీవితంతో అంతరంగంలో పోరాటాలు ఉన్నారు. and some of you refuse to confess your sin and forsake it, మనలో కొంతమంది దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాకి ఇష్టపడలేదు. and some of you confessing falling. మనలో కొంతమంది ఒప్పుకుంటున్నామో పడిపోతున్నాం, పడిపోతున్నాం. Both are ఈ dangerous. రెండు ప్రమాదమే. And confess and forsake, make it final. ఒప్పుకొని విడిచిపెట్టుట తుదముట్టుగా ఉండాలి. Make a decision with determination and make a commitment to him. ఒక తీర్మానము, దృఢమైన తీర్మానం తీసుకుని ఆయనకి అప్పగించుకో. And you know what happened to the prodigal son? తప్పైన కుమారునికి ఏమైందో తెలుసా? First he came to himself, మొట్టమొదటి తనకు బుద్ధి వచ్చింది. and he said that in my father's house even the worst kind of slaves, they have better food, and I die here with hunger. ఆ తండ్రి ఇంట్లో పనిచేసేవాడు, తుడిచేవాడు కూడా కడుపు నిండా అన్నం ఉంది, ఇక్కడ నాకైతే ఆకలితో చచ్చిపోతున్నాను. That is not enough. అంతటితో సరిపోదు కదా. Many of us know that we have sinned. మన అనేక మందికి మనం పాపం చేస్తామని తెలుసు. Many of us know that we have become debtor to God, మన దేవునికి రుణస్థులమని మనం ఎరిగి ఉంటున్నాం. and we have become crooked, వంకర వారమైతిమి, and we have missed God's best. దేవునికి శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటుమి. We know it, ఈ సంగతి మనకు తెలుసు. and knowing it we continue in sin. తెలిసి కూడా పాపములో కొనసాగుతున్నాం. What happened to this prodigal son? తప్పిపోయిన కుమారుడికి ఏమైంది? It is wonderful. He rose up. ఆయన లేచెను. He said, I will go to my నేను నా father. తండ్రి ఇంటికి వెళ్ళిపోతా. I will. నేను వెళ్తాను. Won't you tell my young sister, my young brother this morning, I will rise up. I will go to my father. It is enough. I am dwelling with pigs. యవన సోదరి, యవన సోదరుడా, ఈ పందులతో పాటు జీవించిన కాలం చాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు, నా తండ్రి ఇంటికి ఎత్తుకు నేను ఇవాళే వెళ్తాను అనుకో, తీర్మానం చేసుకో. Sixthly, ఆరవదిగా confession should be right now and should not be postponed
to your room. ఆ ఒప్పుదల ఇప్పుడే మీ గదిలోకి బూత్లోకి వెళ్ళాక అనుకోవద్దు సుమా. I will confess it tonight. ఈ రాత్రి చేస్తాను అనుకోవద్దు. Today a very, very heavy program. ఇవాళ ఎంతో పని మనకు ఉంటుంది. It should be now. ఇప్పుడే తీర్మానం చేయి. Now or never. ఇప్పుడే లేక ఎప్పుడు కాదు. Because there are 4 reasons for that. దానికి 4 కారణాలు ఉన్నాయి. First reason, మొట్టమొదటిది, the Spirit of God will not always strive with man. మానవునితో దేవుని ఆత్మ నిరంతరము కూడా వాదించడు. And we find it in the book of Genesis. ఆది కాండములో ఈ మాట చూస్తుంటున్నాం. And beloved, and we find it also in chapter 6. ఆది కాండము 6వ అధ్యాయము. And we find that he is telling that his spirit will not always strive with man. ఎల్లప్పుడూ ఆయన ఆత్మ మనుషులతో వాదించదు. And that is the same thought we find in the book of Hebrews. హెబ్రీ పత్రికలో ఇదే వచనం ఉంటుంది. And there we find in chapter 3 verse 15, 3వ అధ్యాయము 15వ వచనము, harden not your heart. మీ హృదయమును కఠినపరచుకొనుకుడి. And he is telling, harden not your heart. మీ హృదయమును కఠినము చేసుకొనుకుడి. And what is the meaning? దీని అర్థమేమి? Each time we harden when we hear his voice saying not today, then we harden our heart. ఆయన స్వరం విని ఎప్పుడైతే ఈ రోజు కాదని హృదయం కఠిన చేసుకుంటామో రోజు రోజుకి ఇంకా అధికంగా కఠినమైపోతుంది హృదయం. And his Holy Spirit who is speaking to you today, he will not speak again. నేడు నీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్ముడు మరలా నీతో మాట్లాడడు. That is the first reason. ఇది మొట్టమొదటి కారణం. And the second reason, రెండవది, death may knock at our life's door at any time. ఎప్పుడైనా మరణము మనకు తటస్థించవచ్చును. We find it in the book of Ecclesiastes. ఆ ప్రసంగి గ్రంథము. And you may know it, but let us remind ourselves once again. ఈ సంగతి తెలిసి ఉండొచ్చు, ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం. And chapter 8. ప్రసంగి 8. And Ecclesiastes chapter 8 and verse 8. ప్రసంగి 8:8. There is no man that hath power over the spirit to retain the spirit, neither hath he power in the day of death. మరణ దినము ఎవనికిని వశము కాదు. Death may come at any time. ఎప్పుడైనా మనకు మరణము రావచ్చు. We cannot say to death, wait till I confess. మరణమా నేను ఒప్పుకునేదాకా ఇక్కడే గేట్ దగ్గర ఉండని చెప్పలేవు. And thirdly, మూడవది, we do not know what will happen on the morrow. మరి రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కదా. We may lose our conscience. మన మనసాక్షిని మనం Sorry, పోగొట్టుకోవచ్చు. lose our consciousness. మరి ఈ యొక్క గ్రహింపును పోగొట్టుకోవచ్చు. And James chapter 4 verse 14. యాకోబు 4:14, Ye shall not know what, ye know not what shall be on the morrow. రేపు ఏమి జరుగునో నీకు తెలియదు కదా. And fourth reason, 4వ కారణం, Revelation chapter 16 verse 15. ప్రకటన 16:15, Behold, I come as a thief. ఇదిగో దొంగ వచ్చినట్లుగా వచ్చున్నాను. Lord Jesus may come at any time. యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైనా అకస్మాత్తుగా రావచ్చు. The door of repentance will be shut. ఈ యొక్క పశ్చాత్తాపపు ద్వారము మూయబడును. So do it right now. కనుక ఇప్పుడే చేయము. Seventhly, lastly, చివరగా 7వదిగా, do it with faith. విశ్వాసముతో దీన్ని చేయము. When we confess our sins, ఎప్పుడైతే మన పాపం ఒప్పుకుంటామో not only he forgives, ఆయన క్షమించడమే కాకుండా the power of the blood cleanses us from all unrighteousness. యేసు ప్రభు యొక్క రక్తం యొక్క శక్తి ప్రతి దుర్నీతి నుండి మన కడిగి పవిత్రులుగా చేయను. That's what we read in 1 John 1:9. మొదటి యోహాను 1:9 ఇదే చూచా. And also we find in the book of Romans chapter 5 verse 9. రోమా 5:9 చూస్తున్నా. The blood of the Lord Jesus Christ gives us a new standing, Yes. justified before him. యేసు ప్రభు యొక్క రక్తము ఆయన ఎదుట మన నీతిమంతులుగా తీర్చును. As though we have never sinned at all. ఇంకా ఎప్పుడు పాపము ఇంకెన్నడూ పాపము చేయనట్లు All our sins are not only forgiven but forgotten forever. మన పాపములు క్షమించబడటమే కాకుండా ఎన్నడూ పాపము చేయనట్లుగా మరువబడతాయి. So come with faith. గనుక విశ్వాసముతో ఆయన ఎద్దుకు రమ్ము. And then beloved, as verses 1 and 2 in Psalm 32, కీర్తనలు 32:1-2 వచనాల ప్రకారం we will be blessed people. మనం ఎంత ధన్యులుగా ఉంటాం. And we will be people as though we have not sinned at all. ఎన్నడూ పాపము చేయని వారంగా ఉండగానే ఉండటం. What are the privileges? ఎటువంటి ఏ ఆధిక్యతలవేవి? Verse 6, 6వ వచనము, privilege of prayer. ప్రార్థన ఆధిక్యత కలిగి ఉంటాం. We are talking about Psalm 32. కీర్తన 32:6. Verse 7, 7వ వచనం, privilege of protection. భద్రత ఆధిక్యత ఉంటుంది. Oh, we can go to him as a father తండ్రి ఎద్దుకు వెళ్ళినట్లుగా ధైర్యంతో వెళ్ళగలము. and ask him, అడగగలము. tell him all our heart's desire and burden. హృదయ కోరికలు మన యొక్క భారములన్నీ ఆయన సందులో చెప్పవచ్చును. And also his protection will be with us. అంతేకాకుండా ఆయన భద్రత నిరంతరం మనతో ఉండును. Let me warn you, those of you still play with sin. ఇంకెవరైతే పాపముతో ఆటలాడుకున్నారో వారికి హెచ్చరిక చేస్తున్నా. The devil one day will drag you into some accident and premature death, and thereby he has planned to drag your soul into immortal hell.
సాతాడు నిన్ను నరకములో వేయినట్లుగా, నీ ఏ ప్రమాదంలోనూ ఏ మరణమునకు నిన్ను దారి తీనట్లుగా పాపం ఒప్పుకోకుండా నేను చేస్తున్నాడు. But the children of God, they have the protection of His blood, of His angels, of His presence. దేవుని బిడ్డలంగా ఆయన రక్తం యొక్క భద్రత, ఆయన యొక్క దూతల యొక్క భద్రత నిరంతరం మనం కలిగి ఉంటాం. And Psalm 32 verse 8. 32:8 There we think about the guidance. I will guide you with mine eye. నా మీ మీద దృష్టి ఉంచి మిమ్మల్ని నడిపించేదను. Close guidance of the Lord. దేవుడు ఆయన అన్నిటిలో మనల్ని నడిపించును. What blessed people we are. ఎటువంటి ధన్యకరమైన ప్రజలము. And as a humble child of God, I have gone to Him many times. దీనుడైన దేవుని బిడ్డగా అనేక సార్లు ఆయన యొద్దకు వెళ్ళగలిగినాను. Never He has failed me to tell me His will. తన చిత్తము ఆయన నాకు చెప్పుటలో ఎన్నడూ ఆయన నా విషయమే తప్పిపోలేదు. Maybe in small matters or big చిన్న matters. విషయం గానీ పెద్ద విషయం గానీ Always He made His will very clear. He has guided me with His eye. ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని స్పష్టంగా చూపించాడు. తన కనుదృష్టి నా మీద ఉంచి నడిపించాడు. Not only for me, even for others. నా కొరకే కాదు, ఇతరుల విషయం కూడా నాకు చూపించాడు. When they wanted to take decisions ఏ తీర్మానమైన వారు తీసుకోవాలని కోరినప్పుడు involving their monthly salaries of lakhs of rupees, వారి యొక్క నెల యొక్క జీతము లక్షలాది జీతం ఉన్నప్పుడు కూడా and God has guided very specifically, and we could share with them God's will. దేవుడు స్పష్టంగా నడిపించిన కారణం బట్టి దేవుని చిత్తాన్ని వారికి తెలియచేయగలిగితే, And He is so intimate to you that He will guide you with His eye. తన కనుదృష్టితో ఆయనను నడిపించినట్లుగా ఆయనకు బహు సమీపంగా ఉండే వ్యక్తి. And then verses 10 and 11. 10-11 వచనాలు. Verse 10 we read about mercy. 10వ వచనంలో ఆయన కనికరాన్ని కృప చూస్తున్నాం. And verse 11 we read about joy. 11లో హృదయ ఆనందము. All these are packages of forgiveness of our sins. ఇవన్నీ కూడా పాప క్షమాపణ పొందుట ద్వారా వచ్చే ఆశీర్వాదము బహుమానములు. We need not cry to God, but He will give us His mercy. He will fill us with joy unspeakable and full of glory. కృప కనికరము చెప్పనశక్యమైన మహిమాత్మమైన సంతోష ఆనందాలు పాప క్షమాపణతో పాటు జత చేయును. Do you need it? ఇవి నీకు కావాలా? Ask Him to forgive you. నా పాపము క్షమించమని వేడుకో. Confess your sin. నీ పాపం ఒప్పుకో. Some of you here, you are not saved, you are not sure of your sins forgiven, you are not born again. మీలో కొంతమంది నేను తిరిగి జన్మించినాను, నా పాపాలు క్షమించబడ్డాయనే రుజువు నీ చేత ఇంకనూ మీకు లేదు. Oh, make it today your day of salvation. ఈ రోజే రక్షణ దినముగా నువ్వు చేసుకో. We find in Hebrews chapter 2 verse 3. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో So great salvation. ఎంతో గొప్ప రక్షణ ఇది. It is so great salvation. Throughout your life, you will never regret for making that ఈ decision. తీర్మానం చేసుకున్నందుకు నీ జీవిత కాలంలో నీవు ఏమాత్రము కూడా చింతించకుండా ఉన్నట్లుగా ఎంతో గొప్ప రక్షణ ఇది. When I was 16 years old, I made this decision. నా వయసు 16 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ తీర్మానం నేను తీసుకున్నాను. Maybe younger than many of you. మీరు అనేక మంది కంటే యవనస్తులుగా అప్పుడు ఉంటుంది. Till today, I have not gone back. నేటి వరకు నేను ఇంకా వెనుకకు తిరగలేదు. Life in Lord Jesus Christ is so enjoyable, so blessed. యేసు క్రీస్తునందు ఈ జీవితం ఎంతో ధన్యకరమైనది, ఆనందదాయకమైనది. So make a decision this morning. సోదర సోదరి, ఉదయకాలమే నీవు తీర్మానం చేసుకో. One verse we left out. Do you find it మీరు out? గ్రహించలేదో ఈ మనం చదివే సమయంలో ఒక వచనాన్ని విడిచిపెట్టేశాం. Verse 9. 9వ వచనము. Be not as the horse or as the mule which have no understanding, whose mouth must be held with a bit and bridle, lest they come near unto thee. బుద్ధి జ్ఞానములేని గుర్రం వలనను కంచర గాడిద వలన మీరు ఉండకుడి. అవి నీ దగ్గర తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళుముతోను బిగింపవలను. This is a warning to believers. విశ్వాసులకు ఇది హెచ్చరిక. Again and again God is speaking. మాటికి దేవుడు మాట్లాడుతున్నాడు. Oh, but we are hardening our heart. ఆయనను మన హృదయాన్ని కఠినం చేసుకున్నాం. We turn a deaf ear. We are careless to His warning. వినకుండా ఉంటున్నాం. This morning God is pleading with you. ఉదయకాలం దేవుడు నీతో మనవి చేస్తున్నాడు. Oh, believer friend. స్నేహితుడు, విశ్వాసినే స్నేహితుడా. Whatever has come between you and your God. నీకు దేవునికి మధ్య ఏమి అడ్డు వచ్చినను, Maybe some habit. ఏదైనా అలవాటు కావచ్చు. And maybe something which would give you some moments of pleasure. మరి క్షణ కాలం ఉండే ఈ యొక్క సుఖ సౌఖ్యాలు ఏమైనా కావచ్చు. And reading dirty books. చెడ్డ పుస్తకాలు చదవడం కావచ్చు. Listening to worldly music. భూ సంబంధమైన ఈ యొక్క సంగీతం అనేది కావచ్చు. Having unwanted friendship. అనవసరమైన స్నేహితులు కావచ్చు. And God has been speaking to you. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. But till today you are not confessed, you are not turned away from that. నేటి వరకు నీవు ఒప్పుకోలేదు, వాటి నుండి నువ్వు ఇంకా బయటపడలేదు. So God is speaking to you. దేవుడు నీతోనూ మాట్లాడుతున్నాడు. Be not as the horse or as the mule. బుద్ధి లేని జ్ఞానము లేని గుర్రం వల్ల కంచర గాడిద వల్ల ఉండవద్దు. If you continue in this, much will be your loss. ఇలాగనే కొనసాగవంటే నీ నష్టం ఇంకా ఎక్కువ అవుతుంది. So come to me today, he is telling. నేడే
నా యొద్దకు రమ్మని ఆయన అడుగుచున్నాడు. Even doubtful habits you have to leave. మరి